హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో సపోజ్ ఒకవేళ నా దగ్గర హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి, ఎక్కడన్నా లైక్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఒక హ్యూజ్ అమౌంట్స్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు అంటారు? ఇదే క్వశ్చన్ రియల్ ఎస్టేట్లో ఎవరైనా అడుగుతారా? సో జనరల్గా మ్యూచువల్ ఫండ్ క్యాపిటల్ అసెట్, రియల్ ఎస్టేట్ కూడా క్యాపిటల్ అసెట్. యా. సో రియల్ ఎస్టేట్లో పెడితే ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్లో పెట్టినా అదే అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి చాలా మందికి ఒక లైక్ అపోహలాగా అనొచ్చు, మిగతా అనొచ్చు. రిస్క్ ఉంటుంది, లేదంటే లాస్ ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ మీద బట్టి ఉంటుంది, లేదంటే మార్కెట్ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది అని చాలా భయాలు ఉంటాయి కదా. రియల్ ఎస్టేట్ మీద కూడా ఇదే ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంటుంది, బట్ రియల్ దాని మీద ఎస్టేట్ కూడా ఒక మార్కెట్ కాన్ఫిడెన్స్ బట్టే అనేది పెరుగుతుంది. ఉంటుంది. అంటే అదే కొన్నాం కదా, ఇంకా అది ఎక్కడ పోదు అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి దాన్ని అలా వదిలేస్తాం. దీన్నేమో మనం అలా వదిలేలేం కదా, సిచ్యువేషన్ ని బట్టి పానిక్ అవుతూ ఉంటారు. అదే మీరు రియల్ ఎస్టేట్లో డైలీ దాన్ని ప్రైస్ చూసుకోరు, చూసుకో. ఎస్, మీరు కొన్నారు ఓ 10-15 ఇయర్స్ అలా వదిలేస్తారు. వదిలేస్తాం. దీని మాత్రం కొన్న వెంటనే ఈ రోజు పెరిగిందా లేదు, Right. నెక్స్ట్ డే పెరిగిందా, ఇట్లా చూస్తూ ఉంటాం. మీరు డైలీ చూస్తూ ఉంటే మీ ఎమోషన్ డామినేట్ చేస్తుంది మీ లాజిక్ ని. Correct. నార్మల్గా ఇప్పుడు ఒక 40 lakhs పెట్టి నేను ఒక ల్యాండ్ కొనాను అనుకుంటున్నాను. Mhm. దాని బదులు కొంచెం పెద్ద అమౌంట్ నా దగ్గర ఉన్నాయి. సో నేను ఒక 4 crores పెట్టి కొన్నాను 10 acres ల్యాండ్. Hmm. అప్రిషియేట్ అయింది 10 years లో 3 times పెరిగింది అనుకుందాం. Hmm. ఒక్కోటి నాకు ఒక్కొక్క ఎకర్ మీద 80 lakhs ప్రాఫిట్ వస్తుంది. Hmm. అదే నేను ఎక్కువ పెడితే ఏమవుతుంది, 8 crores ప్రాఫిట్ వస్తుంది. సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా మీరు తక్కువ పెడితే తక్కువ వస్తుంది, మీరు ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. మనకి మ్యూచువల్ ఫండ్లో రూల్ 15 అనే ఒకటి ఉంటుంది. ఇదేంటంటే 15,000 రూపీస్ని నేను 15 years పాటు ఇన్వెస్ట్ చేసి నేను 15% రిటర్న్ కనుక తీసుకురాగలిగితే నాకు 1 crore వస్తుంది. Oh, okay. ఇదే నేను ఎక్కువ పెట్టాను, మంత్లీ నేను 1.5 lakhs పెట్టాను. Hmm. Hmm. సో 15 years పాటు పెట్టగలిగితే నాకు 10 crores వస్తుంది. Correct. Okay. సో మనకు మ్యాగ్నిట్యూడ్ ఏంటి, 9 times డిఫరెన్స్ ఉంది. Right. 1 crore వర్సెస్ 9 crore డిఫరెన్స్ వచ్చింది. Huh, huh. సో ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ రిటర్న్ వస్తుంది. వస్తుంది. లేదు మనం కావాల్సిన గోల్ చాలా తక్కువ టైంలో రీచ్ అవ్వచ్చు. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పెట్టే వ్యక్తి 50,000 పెట్టాడు అనుకోండి, Hmm. Hmm. ఇన్స్టెడ్ ఆఫ్ 15 years హీ విల్ గెట్ ఇన్ 8 to 9 years. Okay. సో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. టైం ఇస్ మనీ కదక్క, ఎంత టైం సేవ్ అయితే అంత బెటర్ పర్పస్కి వాడుకోవచ్చు. Correct. సో చాలా మంది ఏంటంటే బిలియనర్స్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది, దాన్ని అచీవ్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. బట్ అచీవ్ చేసుకోవాలంటే అది పెద్ద డ్రీమే కదా. బిలియనర్ అంటే 100 కోట్లు కావాలి. Correct. 100 కోట్లు కావాలంటే మనకు కొంచెం ఎక్కువే కష్టం పెట్టాలి. Hmm. సో చాలా మంది నేను చూస్తుంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో 2 కోట్లు 3 కోట్లు అయినా ఈజీగా చేసేస్తారు. Correct. మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఒక 10 మంది సలహాలు తీసుకుంటారు. ఈ 10 మంది ఏమైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళ కాదు, ఈ 10 మంది ఏమైనా స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళ కాదు. వాళ్ళు ఎంత పెడతారు, 5,000 10,000 అట్లా పెడతారు, పెట్టి వీళ్ళ సలహాలు తీసుకుంటారు. Correct. సో మీరు తీసుకోవాల్సింది ఎవరి సలహాలు, ఎవరైతే రెండిట్లో ఈక్వల్గా పెడతారో వాళ్ళ సలహాలు తీసుకోండి. తీసుకోవాలి. రైట్. లేదా ఒకళ్ళు కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్ పెట్టారు వాళ్ళది వినండి, ఒకళ్ళు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ పెట్టారు వీళ్ళది వినండి, వీటిని జడ్జి చేయండి. అంతేకాని ఎవరో ఒక 5,000 10,000 పెట్టిన వాళ్ళ సలహాలు వింటే ఏమవుతుంది, మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. తీసుకుంటాం. అవును. సో మీకు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా 100 crores డ్రీమ్ ఈజ్ పాసిబుల్. సో దానికి చేయాల్సింది ఏంటంటే మీరు ఒక 2 lakhs 3 lakhs కనుక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 25 yearsలో స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 25 yearsలో అచీవ్ అవుతుంది. వస్తుంది. ఓకే. సో 30 years పర్సన్ ప్లాన్ చేసుకుంటే 55 కల్లా రీచ్ అయిపోతారు 100 crores అనేది. కరెక్ట్. కానీ దట్ డిమాండ్స్ లార్జ్ అమౌంట్స్, కమిట్మెంట్ లార్జ్గా ఉండాలి. సో 30 years కపుల్కి 1 lakhతో స్టార్ట్ చేసి ఒక 15 years పాటు ఎవ్రీ ఇయర్ 10% స్టెప్అప్ చేసుకున్నారు. 1 lakh ఈ రోజుల్లో చాలా మందికి అయితే వస్తున్నాయి. అవును. అవును. అటు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, ఐటీ కానీ ఫార్మా కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్స్ కానీ చేసిన వాళ్ళు చాలా మందికి వస్తున్నాయి. అవును. వాళ్ళు 1 lakh సేవ్ చేయడం పాసిబులే. Correct. వాళ్ళు పెట్టారు, ఎవ్రీ ఇయర్ 10% స్టెప్అప్ చేశారు, Hmm. 15 yearsకి 10 crores అవుతుంది. దాన్ని ఇంకో 15 years వదిలేశారు, Hmm. ఆల్మోస్ట్ 80 crores అవుతుంది. మీరు కనుక మార్కెట్ కనుక బాగా ఫేవర్ చేసింది అనుకోండి 100 crores కూడా అవ్వచ్చు. కరెక్ట్. అవును. సో ఎక్కువ పెడితే పెద్ద అమౌంట్స్ వస్తాయి. అండ్ నేను మీకు ఒకటి చెప్తాను, ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన నా దగ్గర 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. 5,000. ఓకే. ఆయన శాలరీ 5 lakhs. ఓకే. సో నేను చాలాసార్లు చెప్పాను, సార్ ఇన్వెస్ట్ చేయండి మార్కెట్లు బాగున్నాయి. ఓకే, ఎవ్రీ టైమ్ హీ విల్ లిసన్. ఈసారి కాదు, నెక్స్ట్ టైం నాకు వేరే కమిట్మెంట్ ఉన్నాయి, నెక్స్ట్ టైం చేద్దాం అంటాడు. ఓకే. మనకు 5 years కంప్లీట్ అయింది మొన్న. నేను జనరల్గా పోర్ట్ఫోలియో రివ్యూస్ కోసం అని చెప్పి వెళ్ళాను. సో ఇప్పుడు ఈయన మ్యూచువల్ ఫండ్లో పెట్టిన రిటర్న్ చూశాను, 17% వచ్చింది. ఓ, అది కూడా మొన్న మార్కెట్ డౌన్ అవటం వల్ల, లేకపోతే 20 కూడా టచ్ అయి ఉండేది. ఓకే.
అదే తను హ్యూజ్ అమౌంట్స్ పెట్టుంటే ఇంకా హ్యూజ్ అమౌంట్ పెట్టుంటే హ్యూజ్ వచ్చేది, అది వచ్చేది, right. డిఫరెంట్. సరే ఆయన ఎక్కడ పెట్టాడని చెప్పి అనలైజ్ చేసాం, మొత్తం తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ వాటిలో పెట్టాడు, అయ్యో కొంత గోల్డ్ అలా పెట్టాడు. వాటి యావరేజ్ రిటర్న్ చూశాను, రియల్ ఎస్టేట్ మోస్ట్లీ లెస్ దెన్ 10 ఉంది, అయ్యో గోల్డ్ 5 years యావరేజ్ 12 వరకు వచ్చింది. ఓ సో ఇక్కడేమో 17% వచ్చింది, కానీ 5,000 పెట్టాడు. అయ్యే సో మొత్తం ఏమైంది, చివరికి చూస్తే 10 lakhs లోపే ఉంది. ఓ అదే ఆయన హీ కెన్ ఏబుల్ టు ఇన్వెస్ట్ 50,000 ఆల్సో. కరెక్ట్, అవును సో 10 lakhs బదులు 1 crore అయ్యేది, 10 times ఎక్కువ. అవును అవును సో దాన్ని ఏదైనా మీనింగ్ఫుల్ పర్పస్కి వాడుకోవచ్చు. అవును. చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని వాటర్ టెస్టింగ్ చేస్తారు, సారీ చాలా మంది ఏం చేస్తారంటే టెస్టింగ్ వాటర్స్ చేస్తారు. ఇదేమన్నా కొత్త ప్రోడక్టా, ఆల్రెడీ 30-40 years నుంచి ఉంది, ఆల్రెడీ సైంటిఫిక్గా డేటా ఉంది. మనకి సెన్సెక్స్ ఉంది, సో సెన్సెక్స్ 100 rupees నుంచి మొదలు పెడితే ఈరోజు 80,000 ప్లస్ ఉంది. కరెక్ట్. సో దాని జర్నీ ఎవ్రీ ఇయర్ మనకు కనిపిస్తుంది, బట్ దాన్ని నమ్మరు. వీళ్ళు ఓన్ మనీని పెట్టి టెస్ట్ చేస్తా అంటారు. అంటే మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్లో పెడుతుంటే ఓకే మీరు టెస్ట్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ డేటా అవైలబుల్గా ఉంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది, లైక్ ఇక్కడ చాలా మందికి దాని గురించి అవేర్నెస్ లేదు కాబట్టి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. అవేర్నెస్ లేదు, అది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే రిస్కీ అని ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అదే అంటున్నాను, ఎక్కువగా భయం ఉంటుంది వాళ్ళకి, పోతాయేమో ఏమైపోతాయో అని. అదే మనం గోల్స్ కనుక క్లియర్గా సెట్ చేసుకుంటే కనుక వీటంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లు నేను దీన్ని రిటైర్మెంట్ పర్పస్ పెట్టాను, దీన్ని కిడ్స్ మ్యారేజ్ కోసం పెట్టాను. ల్యాండ్ కూడా అలానే పెడతారు, అరే ఈ ల్యాండ్ని నేను కిడ్ మ్యారేజ్ కోసం వాడతాను, ఇది నేను పెద్దోడు చదువు కోసం వాడతాను, దీన్ని నేను రిటైర్ అయ్యాక ఇల్లు కట్టుకుంటాను. సేమ్ గోల్స్ ఇక్కడ కూడా పెట్టుకోండి, అప్పుడు మీరు అంతే టైం ఉంటారు కదా. అవునవును. మీరు ఇంకోటి ఏంటంటే అంత టైం పెట్టుకున్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 years పెట్టుకున్నాను, నాకు ఫస్ట్ ఇయర్లో మార్కెట్ పడిపోయింది, నేనేమైనా వరీ అవుతానా? నాకు 20 years తర్వాత కదా మనీ వచ్చేది. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అమౌంట్లో పెడితే ఇనిషియల్గా ఎక్కువ పడుతుంది. సో నేను 1 crore పెట్టాను ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh, మార్కెట్ ఒక 10% పడింది, చాలా పడింది. 1 lakhలో 10,000 నాకు పోతుంది, బట్ 1 crore దాని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, 10 lakhs ఉంటుంది, బట్ పర్సంటేజ్ సేమ్గా ఉంటుంది. మీకు గ్రో అయ్యేటప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ గ్రో అయ్యేటప్పుడు మీకు అంత సైడ్ పాజిటివ్ వస్తుంది. సో నాకు ఇక్కడ 10% పెరిగితే నాకు ఇక్కడ 10,000 పెరుగుతుంది, బట్ అక్కడ అల్గటే 10 lakhs. కరెక్ట్. సో మనకు ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఈ రోజుల్లో హెవీ అమౌంట్స్ కావాలంటే హెవీగా పెట్టాల్సింది, అండ్ అది కూడా మీనింగ్ఫుల్ అమౌంట్స్ పెట్టండి. సో నేను చూస్తాను కొంతమంది ఏంటంటే నా దగ్గర ఫోన్ చేసి సార్ 2,000 పెడతాను, 3,000 పెడతాంటారు. ఓకే నేను అర్థం చేసుకోగలను, సరే అని మీ ప్రొఫైల్ అంతా చెప్పమంటాను. సో కొంతమంది ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేస్తుంటారు, వాళ్ళకి సేవింగ్ చేసుకోవాలని మెంటాలిటీ ఉంటుంది, దట్ ఐ అప్రిషియేట్, తీసుకుంటాను వాళ్ళ దగ్గర. కొంతమంది ఉంటారు సార్ ఐ గెట్ 1 lakh శాలరీ, 2 lakh శాలరీ, బట్ వాళ్ళేమో 1,000, 2,000 నేను తీసుకోను, ఎందుకంటే వాళ్ళు వాటర్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. దానివల్ల ఎందుకంటే ఏం యూజ్ ఉండదు. మీకు ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్ ఏం చెప్తుందంటే మీరు ఇనిషియల్గా 5 yearsలో చేసిన ఇన్వెస్ట్మెంటే ఒక 15 years కనుక మీరు కంటిన్యూ చేస్తే దాని వాల్యూలో 70% ఉంటుంది. అంటే మీరు ఇందాక 15,000 రూల్ చెప్పాను కదా, సో ఇయర్కి 1.8 అంటే 5 years మనం చేసింది ఏమవుతుంది, 5 into 1.8 9 lakhs అవుతుంది. బట్ ఈ 9 lakhs వాల్యూవే టోటల్ 1 crore 60 to 70 lakhs రిటర్న్స్కి కారణం అవుతుంది. బట్ ఇక్కడే నేను తక్కువ చేశాను అనుకోండి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది, లేదా నాకు రిటర్న్ తక్కువ వస్తుంది. కరెక్ట్. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లో మనకి ఇనిషియల్ గా చేసేవి చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియల్ గా తక్కువ చేస్తే నాకు ఫైనల్ గా కూడా తక్కువ వస్తుంది. రైట్. ఎంత పిండి కొద్దీ అంత రొట్టె. రైట్. సో ఆ విధంగానే వస్తుంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.